ఏపీ శ్రీనిధిలోన అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే పడ్డాయండి. ఆ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఏపీ శ్రీనిధి అనేది ఏంటి అంటే ఒక ఏపీ అండర్లో పనిచేసే ఒక ఎపెక్స్ కోఆపరేటివ్ సొసైటీ. దీని యొక్క మెయిన్ బ్రాంచ్ అనేది విజయవాడలో ఉందండి. ఇదేంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, అంటే డ్వాక్రా సంఘాలు, వాటికి సహాయం చేయడం అనేది దీని యొక్క మెయిన్ లక్ష్యం అన్నమాట. ఇది ఏంటి అంటే దీని యొక్క జాబ్ డీటెయిల్స్ మనం చూద్దాం. కానీ ఇప్పుడు ఇవి మెయిన్గా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలండి. ఇవి టోటల్గా 170 అనేవి పడ్డాయి. ఇవి టోటల్గా ఏంటి అంటే 170 ఉద్యోగాలు అనేవి పడ్డాయి కదా. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ అండి. అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ మీద ఉంటుంది. తర్వాత ఇయర్ కూడా పొడిగిస్తూ ఉంటారు. ఇది అప్ టు 60 ఇయర్స్ వరకు కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. అంటే అప్ టు 60 మనకు వచ్చేంత వరకు కూడా చేసుకోవచ్చు. దీని యొక్క సాలరీ వచ్చేసి 25,520 రూపీస్ అండి. అండ్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో టోటల్లీ కలిపి 30,000 దాటే వస్తుందండి. కాకపోతే దీనికి ఏంటి అంటే కాషన్ డిపాజిట్ అనేది చేయించుకుంటారు. అది 75,000 అన్నమాట. ఇది దేనికి అంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అండి, గవర్నమెంట్ వాళ్ళది. మనం జాయిన్ అయ్యి మళ్ళీ మానేసామంటే ఇబ్బంది కదా. సో దానికోసం కాషన్ డిపాజిట్ అనేది తీసుకుంటారు. అదేంటి అంటే తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫీజు అనేది 1000 రూపీస్ అయితే ఉంటుందండి. ఇది ఆన్లైన్లోనా లేదా మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ డేట్ ఏంటి అంటే 7th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 18th వరకు కూడా ఉంది. లాస్ట్ డేట్ అనేది 18th అండి. ఇది అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే srinidhi.ap.apam recruitment.apt.online.in. ఇది కిందన ఇస్తానండి, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే డిగ్రీ అండి. డిగ్రీలో ఏంటి అంటే ఐదర్ బీకామ్, బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, ఎంబీఏ వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. దీనికి కంప్యూటర్ నైపుణ్యం అనేది తప్పనిసరిగా ఉండాలండి. అదేంటి అంటే ఎంఎస్ ఆఫీస్ చేసి ఉండాలి. ఈ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది NIIT ఆర్ BDPS ఆర్ CMC ఆర్ RSETI సర్టిఫికేట్స్ అనేవి ఉండాలండి. నెక్స్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ దీనికి ఉంటే అది కూడా ఎలిజిబులేనండి. అదేంటి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్లోనైనా, PSCS అయినా, సెర్ప్, మెప్మా, రూరల్ డిపార్ట్మెంట్, ఇలా ఎందులోనైనా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఈ ఎక్స్పీరియన్స్ మార్క్స్ అయితే ఎలా కలుస్తాయి అంటే 3 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, అది 15 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అదే 3 years కనుక ఉంటే 12 మార్క్స్ యాడ్ అవుతుంది. 2 years కనుక ఉంటే 8 మార్క్స్, 1 year అయితే 4 మార్క్స్ అనేది యాడ్ అవుతుందండి. ఇది టోటల్ మార్క్స్ అనేది 100కి ఉంటుంది. అందులోని ఏంటి అంటే మన అర్హత, ఎక్స్పీరియన్స్ కలిపి 75% కింద తీసుకుంటారు. అలాగే ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి, అది 25%. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి ఎలా ఇచ్చేస్తారు అంటే 1:4 రేషియోలో అయితే సెలెక్ట్ చేస్తారండి. అంటే టోటల్ 170 పోస్టులు కదా, 680 మెంబర్స్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే వెర్టికల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అది SC, ST, BC, EWS కేటగిరీకి. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి. అది ఉమెన్కి 33.33%. నెక్స్ట్ ఏంటి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 4% ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% ఉంటుంది. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి 2% అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి దీనికి ఏమేమి కావాలి అని అంటే SSC సర్టిఫికేటు, ఇంటరు, డిగ్రీ, నెక్స్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదండి, అంటే కంప్యూటర్ ట్రైనింగ్ది అది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, లేదా రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ ఉండాలి, EWS సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అండి. నెక్స్ట్ ఏంటి అంటే దీనికి ఏమైనా మనకి డౌట్స్ కనుక ఉంటే ఒక హెల్ప్ ఇది అనేది ఉంటుంది, హెల్ప్ డెస్క్. అదేంటి అంటే ఏపీ ఆన్లైన్ ఎల్టీడీ అనమాట. ఈ హెల్ప్ డెస్క్కి మనం ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది srinidhi.ap.gov.in ఉంటుందండి. సో నేను కిందన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్కేస్ కావాలి అనుకుంటే మాత్రం దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఇదేనండి కంప్లీట్గా శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఈ మంత్ 18 లోపల మీరు అప్లై అనేది చేసుకోండి. ఇదేంటి అంటే చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పొచ్చండి. ఈ రోజుల్లో జాబ్ అనేది రావడం కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది కదండి. నెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది కదండి కాస్త.